శివలింగం అంటే ఏమిటో అర్థమవుతుంది. లేకపోతే శివలింగం అనే దానికి చాలా అసహ్యకరమైనటువంటి వివరణలు చేసేసి పాశ్చాత్యులు చాలా వక్రీకరణలు చేశారు. మనం అసలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కనుకనే ఎంత తగిలి ఉన్నాడండి ఆయన పానవట్టడానికి? కింద భాగం అంతే, మిగిలింది తగిలిన భాగం కంటే తగలిన భాగమే ఎక్కువ. ఆయన ఆ మాత్రం తగలడం వల్ల ఇదంతా యాక్టివేట్ అయిపోయింది. కనుక నా యొక్క పావు భాగంతోనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, మిగిలింది 35 భాగం పైకే ఉందన్నాడు అక్కడ. కానీ 2 ముక్కలు కాలే, 35 ఒక ముక్క, పావు ఒక ముక్క కాదు, ఆయన పూర్ణంగానే ఉన్నాడు. పావు భాగం ప్రపంచమై 35 భాగం పైకి ఉంది. అదే త్రిపాద్ విభూతి నారాయణోపనిషత్ అని అన్నారు ఇక్కడ. అదే త్రిపాద్ ఊర్ధ్వముదైత్ పురుష పాదోస్యేహ భవాత్మన. ఇది అర్థం చేసుకున్నకంటే పురుషుక్తం చదివడం బెటర్ ఏమో అని మీరు అనుకుంటున్నారేమో, నమో నమః. కానీ పురుషుక్తం అర్ధరహితమైన శబ్దరాశి కాదని తెలిస్తే చాలు. ఇక్కడ దాని వెనక ఇంత అర్థం ఉందండి. అంత పురుషుక్తం అంటే విష్ణువుది అనుకుంటున్నామండి, తీసుకొచ్చి శివలింగానికి మీరు అన్వయించారు ఏంటంటే పురుషుక్తం విష్ణువుది, రుద్రం శివుడిది అని మనం చేసుకున్న విభాగం. కానీ అంతా వేదంలోదే, అంతా ఒక పరమాత్మ. కానీ విశ్వమంతా పావు భాగంతోనూ ఉంది, దాన్ని మించి పరమాత్మ 3 భాగాలు ఉన్నాడు. కానీ విశ్వం ద్వారా పరమాత్మను పట్టుకో. ఇప్పుడు పరమాత్మ విశ్వానికి అతీతుడైన వాడు ఎక్కువది. మన విశ్వమే చాలా అనుకుంటున్నామే, విశ్వమంతా ఆయన పావు భాగమే. మరి ఆయన అంత అతీతుడయ్యా, విశ్వవ్యాపకుడే విశ్వ అతీతుడు ఉన్నాడు. కనుక శివలింగంలో శక్తి ఇప్పుడు తెలిసిందే. పానవట్టం అనేది శివుడేది, దానికి పానవట్టం అని పేరు అక్కడ అని లోక వ్యవహారంలో. దాని పీఠం అని పేరు ఇక్కడ, శక్తి పీఠం. దీనికి ఒక మంచి భాష ఇచ్చింది భగవద్గీత. తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత. మహజ్యోని అన్నాడు ఇక్కడ. ఆ త్రికోణంకే యోని అని పేరు. యోని అంటే కారణము, అదే అర్థం ఇక్కడ. అదే లింగమునకు యోనికి అవయవ వర్ణనలు చేసి అసహ్యంగా మాట్లాడడం కాదు. ఇది ఒక సైంటిఫిక్ టర్మ్, ఉపాసనా టర్మ్, ఫిలసాఫికల్ టర్మ్ అండ్ స్పిరిచువల్ సైంటిఫిక్ టర్మ్ ఇంకా చెప్పాలంటే. అలా కారణమైన తత్వం యోనిగా ఉంటే బీజతత్వం శివుడిగా ఉంది. ఈ సృష్టి బీజములన్నీ ప్రళయకాలంలో ఆయనలో లీనమై ఉంటాయి. సృష్టి బీజములన్నీ ప్రళయకాలంలో ఆయనలో లీనమై ఉంటాయి. తన సృష్టి ఆరంభంలో ప్రకృతి యందు దాన్ని పంపిస్తాడు, బీజాలని తన శక్తినిస్తాడు. అప్పుడు అవన్నీ బీజములు ఫలవంతములే విశ్వముగా కనబడుతుంది. ఎంత అద్భుతమైన విషయం అండి, ఏ సైన్స్ కాదంటుంది దీన్ని. అందుకే తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత అన్నాడు ఇక్కడ. కనుకనే ఆ శివుడు బీజప్రదుడు కాకపోతే ప్రకృతి ఇంత కనబడుతుందా? కనుక బీజప్రదం అయిన దాన్ని పితృతత్వం అంటారు. తండ్రి యందు బీజ రూపంలో ఉన్న జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించి రూపం ధరించి వస్తున్నాడు కదా. ఎందుకంటే ఒకే వస్తువుని ఒక కాముకుడు చూసే కోణం వేరు, ఒక సైంటిస్ట్ చూసే కోణం వేరు, ఒక తత్వవేత్త చూసే కోణం వేరు. అవునా లేదా? ఒక సైంటిస్ట్, ఒక డాక్టరు ఒక అవయవాన్ని ట్రీట్మెంట్ అనే యాటిట్యూడ్తో చూస్తాడు, అతను మనోవికారాలు కలగవు, కాముకుడిగా కలుగుతూనే ఉంటాయి. ఫిలాసఫర్కి ఇంకా గొప్ప దృష్టితో కనుక వాడికి ఏ వికారాలు లేవు. కనుక శివలింగ తత్వాన్ని ఫిలసాఫికల్ స్టేటస్లో తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడంతా కూడా. కనుక సర్వజగత్తు ప్రళయకాలంలో ఎవడి యందు బీజ రూపంలో ఉందో వాడు సృష్టికాలంలో ప్రకృతి ఎందుకు ప్రసరింపజేసినప్పుడు ఈ ప్రకృతిని తల్లిగా, ఆయన తండ్రిగా భావించము. ఆ భావనయే శివలింగ తత్వంలో మనకు కనిపిస్తుంది. కనుక శివలింగ తత్వం అంత లోతైనది. కానీ శివశక్తి సందర్శనం అనేది సామాన్యమైన విషయం కాదు, ఎంతో లోతైనటువంటి అంశం. వినడానికి కూడా ఒక ప్రిపరేషన్ కావాల్సినది. సరే, మొత్తానికి శివలింగంలో శివశక్తులు ఉన్నారా లేదా? శ్రీచక్రంలో ఉండి తీరారు. కనుకనే కొంతమంది మేము శివుడు ఓకే అండి, మేము అమ్మవారి పార్టీ అంటారు. శిఖామణి రెండూ కలిపి ఒకటే తెలుసుకోలేనప్పుడు నువ్వు ఏ పార్టీ కూడా ఉద్ధరించదు. ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ.